రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన వైద్య శిబిరాలు నిర్వహించారు. రక్తదానం చేసేందుకు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అలాగే వైద్య శిబిరాలకు ప్రజలు విరివిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాలను ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. వస్తున్నారా? నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి మచిలీపట్నం వ్యాప్తంగా ప్రతి విలేజ్ నుంచి ప్రతి వార్డు నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి వచ్చారు. రక్తదానం అంటే ప్రాణాలను నిలబెట్టే కార్యక్రమం. దీన్ని మించిన దానం ఏ దానం కూడా సరిపోదు. రక్తదానం అంటే ఒక మనిషికి ప్రాణం పోయటమే. మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇవాళ రోజున మెగా మెడికల్ క్యాంప్ ఇవాళ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. చాలామంది డాక్టర్లు వచ్చారు మీకు వైద్య సహాయం అందించడానికి. పేదవారు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ ఈ వేదికల దగ్గర ఈ డయాస్ ముందు కూర్చుని ఉన్నారు. మీ అందరికి కూడా సాయంకాలం వరకు ఈ మెగా క్యాంపు నిర్మాణం జరుగుతుంది, దాని నిర్వహణ జరుగుతుంది. మీరందరూ కూడా వైద్యం చేయించుకుని టెస్ట్ చేసుకుని దానికి మార్గం ఏంటి అనేది మీరు ఏ స్థితిలో ఉన్నారు, మీ ఆరోగ్యం దానికి ఏ రకమైన వైద్యం చేయాలనే దాని గురించి అన్ని సూచనలు కూడా ఇక్కడ ఇవ్వబడతాయి. మరి నారా లోకేష్ గారు ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక అభివృద్ధి తెలియపడుతున్నాను. నారా లోకేష్ గారు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ రోజున యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా కూడా పర్యటించి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అర్థం చేసుకుని ఒక అవగాహనతో మంత్రి అయిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమైన ధ్యేయం ఏంటంటే ఉద్యోగం, ఉపాధి. అయితే వ్యాపారం అన్నా చేసుకు బతకాలి, లేదా ఉద్యోగం అన్నా చేసుకు బతకాలి. ఆ రకమైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఆయన పెద్ద ఎత్తున మరి మెగా క్యాంప్స్ నిర్వహించి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించారు. వైజాగ్ సమిట్లో అయితే 13,50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దాని ద్వారా 16 లక్షల మందికి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.